హలో గైస్, ఇట్స్ యువర్ హ్యూమనడ్ తెలుగు. అదే మీ యానిమే గడ్లండి. సో ఫైనల్లీ ఇన్నాళ్ళ తర్వాత ఈరోజు ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా, అది కూడా లైవ్లో. సో చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. అండ్ ఫైనల్లీ మీకు ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఏం లేదు భయ్యా, మనకి రీసెంట్గానే కృష్ణ రివర్ అదే శ్రీశైలానికి నీళ్ళు అయితే వచ్చాయి కదా. సో ఇక్కడ నీళ్ళన్నీ కూడా ఎక్కుతున్నాయి, అందుకే మనం అయితే చేపలకైతే వచ్చామన్నమాట. సో నాకెందుకో ఇవన్నీ కొద్దిగా చూపిస్తే మీతోనే ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా చాలామంది సిటీలలో అలాగే ఉండిపోతారు. వాళ్ళకి ఎప్పటికీ కూడా అసలు నీళ్ళు వస్తే మెయిన్లీ ఉత్త ఫ్లాట్సే అనుకుంటారు. మామూలుగా నీళ్ళు ఎక్కేటప్పుడు మూమెంట్ ఎలా ఉంటుంది, అసలు ఫిషర్మ్యాన్ చేపలు పట్టే వాళ్ళకి అదొక ఎంత హ్యాపీ ఇన్సిడెంట్ మీకైతే తెలుస్తుంది అనమాట. సో యా, అండ్ పైగా ఇక్కడ నేను ఉండే చోటైతే ఇదంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా బరక అంటే లైక్ మొత్తం కూడా అన్నీ బుషెసే. యా, మనకి ల్యాండ్స్కేప్స్లో టైప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఇది వచ్చేసి బుష్ టైప్ అనమాట. మీకు మొత్తం చూస్తే అంతా కూడా ప్లెయిన్గా మధ్యలో బుషెస్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మీకైతే డీర్స్ అయితే చాలా బాగా అయితే కనపడతాయి. నేను ఇందాకే బైక్ పైన వస్తున్నప్పుడు ఒక ప్యాక్ ఆఫ్ డీర్స్ని అయితే కూడా చూసాను అనమాట. రికార్డ్ చేసా, బట్ అవి ప్రాపర్గా అయితే పడలేదు. ఎందుకంటే మన మొబైల్ అలాంటిది, మొబైల్ కానీ సరిగ్గా ఉండింటే మొబైల్ ఆర్ కెమెరా. సో మీరు చూడొచ్చు, ఈవెన్ అందరు కూడా గాలలేసి అయితే చేపలు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఈవెన్ కట్టెకేసినా సరే మీకు మార్నింగ్ వచ్చేసరికి నీళ్ళు మొత్తం ఎక్కిపోతాయి కాబట్టి అవి మధ్యలో అయితే అయిపోతాయి అన్నమాట. అందుకే ఇప్పుడు మెయిన్లీ అందరు కూడా గాలాలు అయితే వేస్తారు. సో మీకు స్ట్రైట్గా కనపడుతున్న అదే అంతా కూడా చాలా రాళ్ళు, అది గుట్టలు కనపడుతున్నాయి కదా, అవి మొత్తం కూడా పోతులపాడు రిజర్వాయర్ అనమాట. పోతులపాడువి. మీకు ఈవెన్ అక్కడ ఒకటి ఉంది, దాంట్లో ఆ రాళ్ళని తీసుకొచ్చి కంకర అయితే తయారు చేస్తారనమాట. దాంట్లో కూడా చాలా బాగుంటుంది. సో పైన అంతా కూడా చాలా ఒక ఫ్యాక్టరీ లాగా అయితే కట్టి పెట్టారనమాట మొత్తం. అండ్ దగ్గరలే పంప్ హౌస్ ఉంది. ఈవెన్ ఇక్కడ చుట్టుపక్కలే ఊర్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అయితే ఇంతవరకు అయితే విడచట్లేదన్నమాట. చాలా రోజులైంది, దగ్గర 2 వీక్స్ నుంచి డైలీ వాన పడతానే ఉంది. బట్ ఇప్పుడు రీసెంట్గా అయితే వాన పడట్లేదు, కానీ మొత్తం మబ్బులు అయితే కమ్ముకొని ఉన్నాయన్నమాట, అదే మోడం. సో విడిచట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గానే ఉంది, బట్ గాలి చాలా ఎక్కువగా ఉంది. అందుకే నా వాయిస్ సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. బట్ ఎనీవే మనమైతే ట్రై చేస్తున్నాం. ఇది నేను ఇలా చేస్తున్న ఫస్ట్ వీడియో అనమాట. నిజంగా ఇలాంటప్పుడే ఒక మంచి కెమెరా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. సో ఇది నా ముందర ఈవెన్ అక్కడ బాతులు అనేది తిరుగుతున్నాయి నీళ్ళల్లో. అండ్ చాలా కొంగలు అయితే చాలా ఉన్నాయి. కొంగలు మీకు ఈవెన్ క్లియర్గా అయితే కనపడకపోవచ్చు, జూమ్ చేస్తే తప్ప కనపడవు అనమాట. అదో బాధ. దీంట్లో జూమ్ చేస్తే క్లారిటీ అనేది మరీ వరస్ట్గా అయితే ఉంటుంది. మీరు చూడవచ్చు, ఇప్పుడే గడ్డి పైన అయితే నీళ్ళు మొత్తం కూడా ఎక్కుతున్నాయి. అది చూసుకుంటే మీకు స్ట్రైట్గా పెద్ద కొండలు కనపడుతున్నాయి కదా పచ్చగా. సో అది చూసుకుంటే నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ సంగమేశ్వరం దగ్గరలోనే ఉంది. సో సంగమేశ్వరం టు శ్రీశైలం మొత్తం కూడా నల్లమల్ల అయితే ఉంటుంది అనమాట, నల్లమల్ల ఫారెస్ట్. సో చాలా పెద్దది. మాకు దగ్గరే అనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మీరు ఎప్పుడు చూడండి రాయలసీమ సైడ్ అనుకోండి. అండ్ కర్నూలు డిస్టిక్ ఎవరు వచ్చినా సరే అందరూ కూడా మ్యాక్సిమం అందరికీ శ్రీశైలం తెలిసి ఉంటుంది, కానీ సంగమేశ్వరం చాలా తక్కువ మందికి అయితే తెలిసే ఉంటుంది. సో సంగమేశ్వరం కూడా లైక్ అదొక ఓల్డెస్ట్ టెంపులే, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్. అండ్ పైగా దీంట్లో చూసుకుంటే ఇది అదే ఏరు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటర్ ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తాయో సో అది గుడి మొత్తం అయితే మునిగిపోతుంది అనమాట. ఈవెన్ గోపురంతో సహా మొత్తం కూడా మునిగిపోతుంది. గుడిలో మీకు దేవుడి విగ్రహం దగ్గర అదే లింగం అయితే చెక్కతో చెక్కబడిన లింగం అయితే ఉంటుంది అనమాట. సో ఇది చాలా అంటే చాలా పాతది. అండ్ గుడి యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా ఓల్డ్గా అయితే ఉంటుంది. నేను ఎప్పుడైనా సంగమేశ్వరం వెళ్తే సో అక్కడ ఉండేది రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ కాకపోతే అది పాపులర్ కాదు. సో కాబట్టి చాలా తక్కువ మంది వస్తారు. మ్యాక్సిమం మా డిస్టిక్ వాళ్ళు తప్ప ఎవరు ఇంకా వేరే వాళ్ళు పెద్దగా రారు. సో వేరే వాళ్ళకి పెద్ద ఐడియా కూడా లేదనమాట.
యా మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఓల్డ్వి, సో ఎవరి చూడనివి మీరైతే ఇలాంటివి ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు ఇలా మీరు ఏ టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకు అసలు చాలా పాతపడ్డ గుళ్ళు అండ్ చాలా ఊళ్ళ యొక్క నమూనాలు చాలా అంటే చాలా ఉంటాయి. సో నేను అక్కడ దగ్గరలో నేను ఇప్పుడు వచ్చా కదా, అక్కడ దగ్గరలో అయితే ఒక పాత గుడి అయితే ఉంది. నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు. ఆ గుడి అయితే చాలా అంటే చాలా పాతగా ఉంది, మొత్తం జస్ట్ రాళ్ళతో కట్టారు. సో ఇంతకుముందు ఇక్కడ ఊరు ఉన్నాయంట, వాటర్ రావడంతో మునిగిపోయి సో ఆ ఊరు ముందరికి వెళ్ళిపోయింది అనమాట. అదే ముందరికి షిఫ్ట్ అయ్యారు వాళ్ళంతా. బట్ ఇక్కడ గుడి అయితే ఉంది. నిజంగా మీరు ఇలా వెళ్తూ ఉంటే మీకు అసలు ఎన్నో గుళ్ళు కనపడతాయి. కాకపోతే వాటిల్లో విగ్రహాలు అవేంటివి కూడా ఉండవు అన్నమాట. కొన్నేమో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికైతే తీసుకెళ్ళిపోయారు. బట్ ఇంకొన్నేమో చాలామంది నిధి నిక్షేపాల పిచ్చితో సో లింగాలను దొంగలించడం, అదే వాటిని ఏదేదో ఏంటో పూజలకి దానికి ఇదల్లా కూడా చేసి అంతా కూడా ధ్వంసం చేశారు. పైగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అలాంటివి కూడా ఇలాంటి టెంపుల్స్ని ఇలాంటి వాటిని ఎవరు కూడా పట్టించుకోరు. జస్ట్ అలా అవి మునిగిపోతాయి అండ్ మళ్ళీ తేలుతాయి. అవి జస్ట్ అలా పాతవి అయిపోయి అలాగే ఉన్నాయి. వాటికి ఎటువంటి ప్రాచుర్యం కానీ లేదు. నాకెందుకో ఎప్పుడు చూసినా అనిపిస్తుంది. సో మనం ఎందుకని ఇంత వెనకబడ్డామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ మనం మన హిస్టరీని పట్టించుకోకపోవడమే. సో అవి మేబీ ఒక 100 years ఆర్ఎల్స్ 200 years ఓల్డ్ అయినా సరే దాంట్లో ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ దొరికేది కదా. సో దాన్ని ఫస్ట్ నుంచి సెక్యూర్ చేసుకుంటూ వస్తే, కానీ అలాంటివి మాత్రం ఎవరు పట్టించుకోరు. ఏం చేస్తాను చెప్పండి. అండ్ దట్స్ ఇట్ గైస్. మాకేమన్నా ఒకవేళ చేపలు పడితే వాటికి కూడా క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను అంతే. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో కొద్దిగా రిఫ్రెషింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను.